ఆనందాన్ని కృతజ్ఞతను చెప్తూ ఎమోషనల్ అయింది. ఒకవైపు దేశం మొత్తం గర్వంతో ఉప్పొంగిపోతున్న క్షణం. జెమీమా తన అద్భుతమైన బ్యాటింగ్తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆ చారిత్రాత్మక గెలుపు తర్వాత ఆనందంతో ఆమె పలికిన మొదటి మాటలు, ఈ విజయం నాది కాదు, నన్ను నడిపించిన నా దేవుడు యేసు ప్రభువుది. ఇది ఆమె హృదయంలో నుంచి వచ్చిన స్వచ్ఛమైన కృతజ్ఞతాభావం. కానీ మన దేశంలో కొందరికి ఆమె తెచ్చిన విజయం కన్నా ఆమె చూపిన విశ్వాసమే కనబడుతుంది. సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శల విషయం కూడా ఎదుర్కొంటుంది. ఆమెను ఒక మతోన్మాదిగా చిత్రీకరిస్తూ ఆటలోకి మతాన్ని ఎందుకు లాగుతున్నావు అని ప్రశ్నిస్తూ ట్రోల్స్ మొదలయ్యాయి. భారతదేశంలో ఒక వ్యక్తికి, ముఖ్యంగా క్రైస్తవులకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదా? చదువుకున్న మూర్ఖులు కూడా ఆమె సాధించిన విజయానికి మతాన్ని అంటిస్తున్నారు. మన దేశంలో ఎందరో క్రీడాకారులు తమ విజయాల తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెప్తారు. కొందరు మైదానంలోనే భూమికి నమస్కరించడం, కొందరు ఆకాశం వైపు చూసి దేవుణ్ణి స్మరించుకుంటారు, మరికొందరు తమ ఇష్టదైవాల పేర్లు తలుచుకుంటారు. సచిన్ టెండూల్కర్ నుండి విరాట్ కోహ్లీ వరకు ఎందరో తమ విజయాలను ఎన్నో రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ కనపడని మతం జెమీమా యేసు ప్రభు పేరు చెప్పగానే